విరిగిన ఎముకలను అతికించడంలోనూ, ఎముకలు గుల్లబారడము, కీళ్ళ నొప్పులు ఇలాంటివి తగ్గించడంలో సహాయపడుతూ ఎముకలను బలంగా మార్చే నల్లేరుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా నల్లేరును అప్పుడప్పుడు మన ఆహారంలో చేర్చుకోవటం వలన కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మౌనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నల్లేరు తీసుకుని ఈ ఆకులు, పక్కనుండే కాడ ఇవంతా తీసేసుకోవాలండి. ఇలా కణుపుల దగ్గరకు విరిచేసి ఈనెలను తీసుకోవాలి. ఇలా ఈనెలు తీసుకునే ముందు చేతులకు ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఈనెలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఎండుమిరపకాయలను వేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి 3 నుండి 4 స్పూన్లు ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకుని ఈ రెండు వేయించుకోవాలి. దీనిలోకి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే ఫ్రై చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1.5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్న నల్లేరు ముక్కలను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ నల్లేరుని యాడ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవటానికి 5 నుండి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ నల్లేరును కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ వేయించుకున్న నల్లేరును ఒక పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక 4 టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు అవసరం అనుకుంటే ఇంకాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టొమాటోలు ఫ్రై చేసుకోవటానికి. అలాగే టొమాటోలతో పాటు ఒక ఉసిరికాయ అంత సైజులో చింతపండును కూడా టొమాటోల్లోనే వేసి వేయించుకోండి. ఈ టొమాటోలు మనకు మెత్తగా మగ్గిపోవాలి. దీనికోసం మనం స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ టొమాటోలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోలు గుజ్జుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టొమాటోలను కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేయించుకున్న ఎండుమిర్చిని రోట్లోకి ఇలా వేసేసుకుని ఈ ఎండుమిరపకాయల్లోకి కొద్దిగా గళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గళ్ళుప్పు వచ్చేసి 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇలా ఉప్పును యాడ్ చేసి ఈ మిరపకాయలు పొడయ్యేంత వరకు కూడా మెత్తగా దంచుకోవాలి. మీరు రోట్లో చేస్తున్నట్లయితే ఎండుమిరపకాయలు వేడిగా ఉన్నప్పుడే ఇలా పొడిలాగా దంచుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకోవైపు నల్లేరు ముక్కలను కూడా స్టవ్ పైన పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. చల్లారిపోతే మనకు రోట్లో చేసుకునేటప్పుడు త్వరగా మిరపకాయలు నలగవు. ఒకవేళ మిక్సీలో చేసుకుంటున్నట్లయితే వీటిలన్నింటినీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ దంచుకున్న కారప్పొడిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుని పెట్టుకుని తర్వాత దీనిలోకి వేయించిన నల్లేరుతో పాటు కొద్దిగా ఉప్పు వేసి వీటిని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలాగే నూరుకోవాలి. మనకు నల్లేరు మెత్తగా అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా నిదానంగా నల్లేరు నలిగేంత వరకు కూడా ఇలా నూరుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత రోట్లో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని వీటిలన్నింటినీ మెత్తగా నలిగేంత వరకు నూరండి. తర్వాత దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలు ఒకసారి మెత్తగా అయ్యేంత వరకు నిదానంగా రుబ్బుకుని తర్వాత దీనిలోకి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న కారం వేసి ఈ టొమాటోలు కారం కలిసేలాగా ఒకసారి నూరేసేయాలండి. తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ నల్లేరు పేస్ట్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా నూరేసుకోవాలి. అవసరమైతే ఉప్పు చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. మీరు గనక మిక్సీలో చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ఒకేసారి మిక్సీలో యాడ్ చేసేసుకుని ఇలా పేస్ట్ పట్టుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా 1 నిమిషం పాటు నూరేసుకుంటే మనకు నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడికి నేను తాలింపు ఏమీ పెట్టట్లేదు. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే అన్నంలో తినేటప్పుడు మొదటి 2-3 ముద్దల్లో తింటే సరిపోతుంది. అలాగే నల్లేరును మరీ ఎక్కువగా తీసుకోకూడదని కూడా గుర్తుంచుకోండి. మరి ఈ నల్లేరు పచ్చడి రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.